దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. ఇక్కడ మనము మత్తయి సువార్త 5వ అధ్యాయము 4వ వచనం మనము చదువుకుంటున్నాం. దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు అని ఇక్కడ మనము చూస్తున్నాం. నిజంగా ప్రభు నమ్ముకున్న బిడ్డలు, సేవకులు గాని, సంఘ పెద్దలు గాని, పరిసారకులు గాని, విశ్వాసులు గాని, లేకపోతే ఇంకా ముస్లిం సహోదరులు గాని, లేకపోతే ప్రభు నమ్మని బిడ్డలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఈ వాక్యము దేవుడు చెప్తుంటున్నాడు. ప్రజలు అంటే భారతదేశంలో ప్రజలు కానీ, మరి తెలంగాణ కానీ, ఆంధ్ర కానీ, మరి ఏ దేశం ఉన్నా కానీ కూడా ఈ వాక్యం ద్వారా దేవుడు ప్రతి వారితో మాట్లాడుతూ ఉంటున్నాడు. ఎందుకొరకంటే దుఃఖపడవారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. అంటే ఎవరైతే దుఃఖంలో ఉంటారో, ఎవరైతే బాధలో ఉంటారో, ఎవరైతే ఏడుస్తుంటున్నారో, ఎవరైతే మరి బాధల గురించి, శ్రమల్లో, శోధనలా ఎవరైతే బాధలో దుఃఖంలో ఉంటున్నారో అలాంటి వాళ్ళకు దేవుడు ఏమంటుండంటే, పరిశుద్ధాత్మ దేవుడు మనం ఓదార్చి బలపరిచి దేవుడు సత్యములు నడిపించే దేవుడుగా ఉంటున్నాడు. దేవుని యొక్క ఆత్మ ద్వారా, దేవుని బిడ్డ ద్వారా అనేకుల బిడ్డను బలపరిచే దేవుడుగా ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.